ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి వీక్షకులందరికీ ముందుగా నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయాలే కాకుండా అప్పుడప్పుడు ఒక ఉపాధ్యాయుడిని కాబట్టి ఇవాళ ఎక్కాల పుస్తకం గురించి ఒక తమాషా విషయాలు, మన అందరి జీవితానికి సంబంధించింది. ఇప్పుడు మన కొడుకులు కావచ్చు, లేకపోతే మన మనవాళ్ళు మనవరాళ్ళు కుస్తీలు పడుతూ ఉంటారు, ఎక్కాలి. ఆ ఎక్కాల పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఎవరు కనిపెట్టారో కానీ చిన్నతనంలో 100కి కనీసం 70 మంది పిల్లల్ని భయపెడుతూ ఉండే పుస్తకం ఇది. ప్రతి పుస్తకానికి గైడ్లు ఉంటాయి, కానీ దీనికి గైడ్ ఉండదు. ఆ విధంగా అంకెలు నేర్చుకొని 1వ తరగతి నుంచి 2వ తరగతిలో అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం వచ్చి మన సంచిలోకి చేరిపోతుంది. ఎక్కాల పుస్తకం. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం లాంటి పుస్తకాల కంటే చాలా భయపెడుతుంది పిల్లల్ని. ఎక్కం రాలేదని బెత్తంతో దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి, ఈ ఎండలో ఒంగోని చదివిన రోజులు ఉన్నాయి. ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయినాయి, కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చినాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్ని కొత్త సెట్ కొని పెట్టేవాళ్ళు, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవాళ్ళు కాదు. ఎందుకని? అందులో మార్పే ఉండదుగా. ఏ అక్కయ్యో అన్నయ్యో వాడేసి చిరిగిపోయి శల్యావస్థలో ఉన్నటువంటి పుస్తకం వాడుకోమని అనేవాళ్ళు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవాళ్ళు. ఇదొక యూనివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఖండంలోనైనా సరే 2 రెళ్ళు 4, కానీ ఒక్క తెలుగు సినిమాలో కాదు. అక్కడ మాత్రం 2 రెళ్ళు 6 సినిమా ఉంది కదా. అందరికీ బై డిఫాల్ట్ 1వ ఎక్కం వచ్చేస్తుంది, 10వ ఎక్కం కూడా వచ్చేస్తుంది. 2వ తరగతిలో 2వ ఎక్కంతో మొదలవుతుంది పాటలన్నీ. 2 1 2, 2 రెళ్ళ 4, 2 3 6 అంటూ ఒక ప్రత్యేకమైన రాగంలో మాస్టర్ గారు పాడుతూ ఉంటే మనం కూడా అదే విధంగా పాడాలి. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా ఒకే రాగంలో మంత్రాలు చదవలేరేమో అన్నట్లుగా సాగుతూ ఉండేది ఆ ఎక్కాల రాగం. ఈ ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్థమై సావదు. దీని గొప్పతనం ఏమిటి అంటే, ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది, బైహార్ట్ అయ్యేది. కానీ దాని శృతి, రాగం, తాళం ఏమాత్రం మార్చామా ఆ ఎక్కం నోటికి వచ్చి వచ్చేది కాదు, దెబ్బలు తప్పేవి కాదు. అసలు అది బుర్రలోకే అంత సులభంగా ఎక్కదు కాబట్టి దానికి ఎక్కము అని పేరు పెట్టారేమో. ఎక్కం అంటే అంటే బుర్రలోకి ఎక్కమని. అసలు ఎక్కాలంటే గుణకారాలేనని తెలియడానికి ఓ 2-3 ఏళ్ళు పట్టేది. అంటే 3వ తరగతిలోకి వస్తే గుణకారాలు నేర్పిస్తారు. గుణకారాలు, ఎక్కాలు అని. ఎక్కాలు వస్తే గాని గుణకారాలు రావని ఎక్కాలు బాగా కంఠస్థం చేయించేవాళ్ళు, కింద నుంచి పైనుంచి. అసలు ఈ ఎక్కాలు ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారు అని ఎవడైనా అడిగితే, రేయ్ పెద్ద అయినాక బాగా ఉపయోగపడతాయిరా అనే సమాధానం చెప్పేవాళ్ళు. 20 దాకా కంఠస్థపడితే గాని పై క్లాసుకు పంపించమని ప్రతి క్లాసులో కూడా అందరికీ ఒక మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవాళ్ళు మాస్టర్. మేము చదువుకునేటప్పుడు ప్రతి ఎక్కం 20 దాకానే ఎందుకు ఉంటుంది? వాస్తవానికి గుడిజాలు అనంతంగా ఉంటాయి, సంఖ్యకి ఎన్నైనా రాయొచ్చు. కానీ ఇవాళైతే 10 వరకే నేర్పిస్తున్నారు. గతంలో 20 వరకు నేర్పించేవాళ్ళు. అట్లాగే పుస్తకంలో 20వ ఎక్కం దాకానే ఉంటుంది, మిగతా ఎక్కాలు ఉండవు. మిగతా ఎక్కాలు మనం పెద్ద అయిన తర్వాత గుణకారం చేసి తయారు చేసుకోవాలి. ఎక్కం తయారు చేసి భాగహారాలు చేయించేవాళ్ళం.
ఇప్పుడు 27 పెట్టి భాగారం చేయమన్నాం అనుకోండి, 27వ ఎక్కం తయారు చేస్తాడు పిల్లాడు, దాని సహాయంతో భాగారం చేసేవాడు. ఇది బహుశా మన సామర్థ్యం 20ల దాకనే అని వాళ్ళు నిర్ధారించుకొని 20వ ఎక్కం వరకు పెట్టారేమో అనిపిస్తుంది. ఏ పనికైనా వాయిదా పద్ధతి ఉంటుంది. అదేవిధంగా 2వ క్లాసులో కూడా 10 పదుల దాకా చాలు అనేవాళ్ళు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ 12 12, 16 16, చివరికి 20 20ల దాకా సాగుతూ ఉండేది. ఎక్కాలు అప్పచెప్పే సమయంలో అందరికీ గుండెలు దడదడలాడేవి. సాయంకాలం లాస్ట్ 15 నిమిషాల్లో ఎక్కాలు చేపించేవాళ్ళం స్కూల్లో. ఎవరికి ఏ ఎక్కం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు, దడబుడుతుంది. రే, నువ్వు వచ్చి 7వ ఎక్కం చెప్పరా, నువ్వు వచ్చి 16వ ఎక్కం చెప్పరా అనేవాళ్ళు మాస్టర్ గారు. వాడు 16వ ఎక్కం చెప్పాలి, కనీసం 16 పదుల వరకైనా చెప్పాలి. అప్పటిదాకా చదివింది అయినా మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి 6 ఆరులు కాస్త 42 అయిపోతుంది. 6 ఆరులు 36 చెప్పాల్సి ఉంటే 42. ఓ 2 బెత్త దెబ్బలు కొట్టి మళ్ళీ మొదటి నుంచి చదివి అప్పచెప్పమని లైన్లో చివరికి పంపించేవాళ్ళు మాస్టర్ గారు. నెక్స్ట్ స్టేజ్లో కూడా ఎక్కాలు మోసం చేస్తూ ఉండేవి. అన్నీ చక్కగా అప్పచెబుతూ 6 ఆరులు 36 అని చెప్పగానే మాస్టర్ కోపంగా 36 అని గద్దించేసరికి మనలో మనకే డౌట్ వచ్చి 42 అనేవాడు. మళ్ళీ 2 దెబ్బలు తినడం, మళ్ళీ లైన్లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయి. అప్పట్లో వీడియో లేవు, కానీ ఈ ఎక్కాల క్లాసు వీడియో కనుక తీస్తే ఒక హర్రర్ సినిమాగా ఉంటుంది, ఒక హర్రర్ రీల్గా ఉంటుంది. ఎంత వైరల్ అయిపోయేదో మరి. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్త వైపు బెరుపు చూపులు చూపుకుంటూ ఎక్కం అప్పచెబుతూ ఉంటే భలే ఉండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి 7 8 7 8 7 8 అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయం కోసమా అన్నట్టుగా ఉండేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి 2 చిన్న బెత్తం దెబ్బలు మాస్టర్ ద్వారా ప్రసాదించేవాడు. ప్రతి క్లాసులో కూడా ఒకరిద్దరు ఐన్స్టైన్లు ఉంటారు, అంటే తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో ఎవడికి తెలియదు, కానీ టకటక అప్పచెప్పేసేవాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు చూస్తూ ఉండేవాళ్ళు జాలీగా. మనకు ఒళ్ళు మండిపోతున్నా ఏమి చేయలేనటువంటి నిస్సహాయత. సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండ గుర్తులు పెట్టుకోనో, బండగా బట్టి పట్టో మొత్తానికి 20 20ల దాకా అప్పచెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవాడు. రే, ఇలా చెప్పటం కాదు, ఈసారి కింద నుంచి పైకి ఎక్కని చెప్పండి అనేవాడు. కింద నుంచి పైకి అంటే 20 20లు 400 నుంచి 21లు 20 దాకా చెప్పాలి. పట్టుదలగా అది గనక సాధించామా ఈసారి ర్యాండమ్గా అడిగేవాళ్ళు. మేము కూడా అడిగేవాళ్ళం. 7 ఏళ్ళు 49 అని చెప్పాలి, అంతేకాదు 7 1 7 7 2 14 అని చెప్పామంటే బెత్తం దెబ్బలు పడేది. ఇది ఇలా అడిగేవాళ్ళు. అప్పుడు మనసులోనే రాగం పాడుకోవడానికి టైం పట్టేది. ఆ టైం పడితే మాత్రం దెబ్బలు పడేది. ఇన్స్టాంట్గా చెప్పాలి. స్కూల్లో మాస్టర్లే కాదు, ఇంటికి వచ్చిన చుట్టాలు పక్కాలు కూడా కనపడితే చాలు, ఎన్నో క్లాసులో నువ్వు, ఎన్నెక్కాలు వచ్చు, 12 14 ఎంత, ఇలా ప్రశ్నలు వేసి వేధించేవాళ్ళు. అందుకే వాళ్ళను తప్పించుకొని తిరగాల్సి వచ్చేది. ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాకుండా ఇంకా ఎన్నో ఉంటాయి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి పేజీలో కూడా కింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో రాసేవాళ్ళు. అవి కూడా కంటత పట్టేవాళ్ళు. చివరి పేజీల్లో అన్ని భాషల్లో
తెలుగు వారాల పేర్లు, నెలల పేర్లు, ఋతువుల పేర్లు, తిథుల పేర్లు, నక్షత్రాల పేర్లు, అలాగే 60 సంవత్సరాలు ప్రభవాది షష్ఠి సంవత్సరాలు కూడా కొన్ని పుస్తకాల్లో ఉండేవి ఆ రోజుల్లో. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఇచ్చేవాళ్ళు. భానువారము, ఇందువారము, వైయాసి, ఇలా పేర్లు, నెలల పేర్లు. అవి తెలుగు రాష్ట్రాల్లో పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి దేశంలో ఉండే తెలుగుతో పాటు వేరే భాషలు కూడా ఉంటాయని మొదటిసారి పరిచయం చేసేది ఎవరు అంటే ఎక్కాల పుస్తకం. అవి చదివేసినటువంటి విద్యార్థులకి బహుభాషాకో విధుల్లాగా ఫీల్ అయిపోతూ ఉండేవాడు. మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలాగా పనిచేసేది, మినీ బాలశిక్ష. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిథులు పేర్లన్నీ తెలిసేవి. అవే కాదు, ప్రతిరోజు చివరిలో 15 నిమిషాల్లో ఒక్కొక్క రోజు తిథుల పేర్లు, ఒకరోజు వారాల పేర్లు ఇవన్నీ చెప్పించేవాళ్ళం పిల్లల చేత. ఇప్పటి పిల్లల్ని ఎవరైనా అడిగితే ఇవి సరిగ్గా చెప్పలేరని బల్లగుద్ది మరీ చెప్పచ్చు. కావాలంటే ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఎక్కాల పుస్తకం ఈనాటి క్యాలిక్యులేటర్లు, అబాకస్లు, ట్యాబ్లెట్లు వీటి ధాటికి తట్టుకోలేక మాయమైపోతున్నాయి. దానితో పాటే మన పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నుంచి నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఓ ఎక్కాల పుస్తకమా, ఐ మిస్ యూ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కాల పుస్తకాన్ని ఇప్పటికీ మనం మన పిల్లల చేత కొనిపించాలి, ప్రతిరోజు చదివించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు గుణకారం కానీ భాగహారం కానీ సులభంగా చేయగలుగుతారు. అలాగే జీవితంలో కూడా టక్కున మనం ఒక షాపుకు వెళ్ళినా అక్కడ కలం కాగితం ఉండదు, నోటితోనే ఎక్కం ద్వారా చక్కగా లెక్క వేసి ఆ డబ్బు కరెక్ట్గా వాళ్ళకిచ్చి మనకిచ్చినటువంటిది కూడా డబ్బు చూసుకోవటం, ఇవన్నీ నిజ జీవితంలో ప్రయోజనకరమైనటువంటి విషయాలు. వాటిని మనం అనుసంధానం చేసుకుంటేనే జీవితం ఫలప్రదాయకంగా ఉంటుంది కదా. అందువల్ల ఏదో వాట్సాప్లో వచ్చింది ఈ సందేశం, దాన్ని మీ అందరికీ పంచితే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకని మీతో పంచుకుంటున్నాను. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.